మళ్ళీ దివ్య ప్రబంధంలో 7వ పత్తిలో 2వ దశకంలో 6వ పాసురంలోకి ప్రవేశిస్తుంది. 7, 2, 6వ పాసురం. மையல் செய்து என்னை மனம் கவரந்தானே என்னும் மாமாயனே என்னும் செய்யவாய்மணியே என்னும் தன் புனல் சோல் திருவரங்கத்துள்ளாய் என்னும் பெய்யவாள் தண்டு செங்கு செக்கரம் வில்லேந்தும் விண்ணோர் முதல் என்னும் பைகொள்பான் மனையாய் இவள் திறத்தருளாய் பாவியேன் செயற்பாலதுவே. కుమార్తెపడేటువంటి రంగనాథుని యొక్క విరహ దుఃఖాన్ని చూసి సహించలేనటువంటి ఆళ్వార్లు తాయిమార్ అవస్థలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాసురాలుగా వీటిని మనం చెప్పుకుంటున్నాము. మా అమ్మాయి ఇంత బాధపడుతోంది, నీక ఈవిడ బాధని తీర్చాలి అనేటువంటి అనుగ్రహం లేదు, నిన్ను అనుకుని ఏం లాభం లేనాయనా, ఇదంతా నేను చేసుకున్నటువంటి మహా పాపము, నేను చేసుకున్నటువంటి కర్మ, ఎందుకంటే నేనేమి చెప్పలేను అంటున్నారు ఆళ్వారు తాయిమారు అవస్థలో. దీని ప్రతిపదార్థం చూద్దాం. మయ్యల్ సైడ్, నన్ను మోహింపచేసావు. మయ్యల్ సైడ్ అంటే నన్ను మోహింపచేసావు, భ్రమ పెట్టావు, నీ మాయలో పడిపోయేలాగా చేసావు నన్ను. మనం కవరందానే, అప్పుడు నా మనసు ఎత్తుకుపోయావు. మనం కవరంగానే, మనస్సుని అపహరించినటువంటి వాడా. ఎవరి దగ్గరైనా ఉన్నది ఏదైనా ఒక వస్తువుని ఎత్తుకుపోవాలి అని అంటే అవతల వాళ్ళని పరాకు పడేలా చేసి వాళ్ళు అటు ఇటు చూస్తుండగా ఎత్తుకుపోవడం అనేది లోకంలో సహజమైనటువంటి దొంగిలించే పద్ధతి. అలాగా నన్ను పరాకులో పడేశావు, నన్ను మోహంలో పడేశావు, పడేసి నా మనస్సును కాస్త కవరంగానే అపహరించేశావు కదా ఎన్నం అని అంటోంది మా అమ్మాయి. ఈ పాసురంలో ఎన్నం 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 అనే పదాలన్నీ కూడా మా అమ్మాయి ఇలా అంటోంది, మా అమ్మాయి అలా అంటోంది, మా అమ్మాయి ఇలా అంటోంది అని ఆవిడ ఏ ఏ మాటలు అందో అన్నవి అన్నట్లుగా కుమార్తె మాటలని చెప్పి ఆ మాటలు అంటోంది అని తల్లి మాటగా చెప్పడం అన్నమాట. అంటే ఆళ్వార్ల మాటగా పాసురము, మా అమ్మాయి ఇలా మాట్లాడుతోంది అని కుమార్తెగా పాసురము, మా అమ్మాయి ఇలా అంటోందయ్యా అని తల్లి గారి మాటగా పాసురము. 3 భావాలని కూడా ఈ దశకంలో పిల్లలనే వాటి అన్ని పొందుపరిచేశారు ఇందులో మొత్తం అన్ని అవస్థలని కూడా అని. అలా రకవరంగానే అపహరించిన వాడా అంటోంది. మా మాయనే ఎన్నం గొప్ప ఆశ్చర్యమైన వ్యాపారం కలవాడా అంటోంది. శ్రేయవాయి ఎర్రటి పెదవి, అందమైనటువంటి అధరము అంటే క్రింద పెదవి, మరి రత్నం వలె ప్రకాశించేటువంటి దేహ కాంతి, పెదాలు ఎర్రగా ఉన్నాయి, దేహం అంతా నైల్యం చక్కటి ఇంద్రనీలమణిలాగా ఉన్నటువంటి వాడా ఎన్నం అని చెప్పును. ఎన్నం ఇలా అంటోంది. తన్ పునల్ సూల్ తిరువరంగత్, చల్లనైన కావేరి జలాలతో చుట్టబడిన తిరువరంగత్తు శ్రీరంగమందు ఉళ్ళాయ్ వేంచేసి ఉన్నవాడా. రంగనాథ స్వామి యొక్క వైభవం, అర్చామూర్తికి మూలకందమైనటువంటి శ్రీరంగనాథుని యొక్క వైభవం, అదృష్టవంతులు అక్కడ ఉండి ఆ స్వామిని నిత్యం సేవించుకుంటున్నవారు మన గోష్ఠిలో ఉన్నారు కదా, చక్కగా సేవించుకుంటూ. అలాగే అక్కడ రథ్యాసునాం అన్యతమో భవేయం, మనం రంగనాథ స్తోత్రం చదువుకుంటూ ఒక శ్లోకం చదువుతున్నాం. నేనేదో నందన వాటి కోసం అక్కడ ఇక్కడ ఉండాలని అనుకోవట్లేదయ్యా,
లద్యాసునాం అన్యతమో భవే. ఆ శ్రీరంగ వీధులలో తిరిగే కుక్కలలో ఒకడైనా చాలయ్యా నేను. అక్కడ ఒక జీవకోటిగా సంచరిస్తే చాలయ్యా. అంత అదృష్టం. శ్రీరంగంలో ఉండడం అనేటువంటిది సామాన్యమైనటువంటి భాగ్యం కాదు. ఎందువల్ల అష్టావతారాలన్నిటికీ మూలకందంగా అతి సౌలభ్యమూర్తిగా చక్కగా శేషసాయి శయనించినటువంటి పెరుమాళ్ల యొక్క దివ్య సౌందర్యాన్ని మనకు లభింపచేసిన అతి పవిత్రమైనటువంటి దివ్య దేశము శ్రీరంగము. తిరువరంగత్తూళ్ళోయ్, శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి ఎన్ను అని చెప్పును, ఎన్నం అనును అనును అంటుంది అని. వాళ్ళు చాలా విరోధుల మీద చాలా క్రూరంగా తీక్షణంగా పనిచేసేటువంటి వాళ్ళంటే కత్తి, నందకం, కళ్ళు, గద, కౌమోదకి అనేటువంటి గద, సింగు శక్కరం, పాంచజన్యము, సుదర్శనము అనేటువంటి ఆ రెండు శంఖ చక్రాలు, కోదండం, శాంగం, కేంద్రం, వీటిని ధరించినటువంటి విన్నోర్ మొదలు నిత్య సూర్య నిర్వాహకుడా ఎన్నం అంటే పంచాయుధధారి అని పిలుస్తోంది. పాంబు అనయ్యాయి, మంచి విశాలమైన పడగలు కలిగినటువంటి పాంబు ఆదిశేషుని అనయ్యాయి, సయ్యగా కలిగిన వాడ. ఎంత మురిసిపోతూ ఉంటాడో ఆదిశేషుడు. నా మీద కదా చక్కగా చుట్టలుగా ఉన్న నా మెత్తటి దేహం మీద స్వామి శయనించాడు కదా అని చెప్పి ఆనందంతో ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ ఉన్నటువంటి ఆ అనంతుని శయ్యవా కలిగిన వాడా. ఇవాళ మీరెత్తు అరుణాయి, ఈవిడ విషయం చెప్పు నాకు ముందు. నువ్వు బానే ఉన్నావు, చక్కగా కన్నైనంటిగా సుఖంగా ఆదిశేషుల్ని పక్కగా చేసుకుని ఓహో సుఖంగా పడుకున్నాం. మా అమ్మాయి మాట ఏంటి, దీని పరిస్థితి ఏంటి ఇది చెప్పు. నువ్వెలా ఉన్నావు కాదు ముఖ్యం, నేను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతున్నారు, ఎలా ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు, దీన్ని ఏం చెయ్యాలి ఒక్కసారి ఆలోచించవయ్యా. ఈవిడ తిరత్తు అరుణై, ఈవిడ విషయాన్ని ఆలోచించు. పాలదు ఇదంతా నేను చేసుకున్న మహాపాపం వల్ల వచ్చింది. అది తల్లులు అనుకునే అతి సహజమైనటువంటి మాట ఉండదు. ఏంటంటే పిల్లలు ఇలా ఉన్నారు అంటే ఇదంతా నేను చేస్తున్నటువంటి మహాపాపం తప్ప వేరేమీ లేదు. అంటే వాళ్ళ యొక్క కర్మాలకి వాటికి అన్నిటికీ కూడా మన దురదృష్టాలే మూల కారణము అని చెప్పడం. ఇది చాలా సహజోక్తి లోకంలో. వాళ్ళ అమ్మా ఏదో నా అదృష్టం కొద్దీ వాళ్ళు ఎంత బాగున్నారమ్మా అని, వాళ్ళు బాగున్నా మన అదృష్టమే కారణం. లేదు వాళ్ళు దుఃఖపడుతున్నా, నేనేం మహాపాపం చేశాను, మా పిల్లలు ఎంత దుఃఖపడుతున్నారు అని తల్లి అనుకోవడం ఎంతో సహజమైనటువంటి విషయము అన్నమాట. అలాగా బాధపడుతోంది ఇక్కడ. ఈడు వ్యాఖ్యానము 61వ పేజీ. 6వ పాటు காரணம் என்னுடைய కర్మ విపాకం ఎంగిరారు. ఇప్పుడు ఈ సమయంలో మా అమ్మాయి ఇంతగా బాధపడుతోంది అంటే, నువ్వు వచ్చి ఆవిడ బాధ తీర్చడం లేదు అంటే, ఇదంతా నేను చేసుకున్న మహాపాపమే తండ్రి. மையல் செய்து உணர்த்தி ఉండాలి నింజియ వాళ్ళు కాణం. తెలివిగా ఉంటే ఈవిడ మనస్సుని మనం అపహరించలేము. దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు, చేతిలో ఒక వస్తువు పట్టుకున్నాడు అనుకోండి, ఎవడైనా వాడు పట్టుకున్నంతసేపు వీడు కొట్టేలేడు. అది వాడు పడేసేలాగో ఎక్కడైనా పెట్టేలాగో ఏదైనా ప్లాన్ వేసి వాడు అటు తిరగగానే దీన్ని కొట్టేయాలి. ఆ మాట వ్యాఖ్యానంలో ఎలా తెచ్చారో చూడండి. ఉణర్తి ఉండాలి, తెలివితేటలతో ఉంటే నేను నిజవాడు కాణం. మనం కొల్లగొట్టలేం కదా. ఎదురుగడుడయ్యా
అనవధానం பார்த்திருந்து అవతల వాళ్ళ యొక్క అనవధానం ఏకాగ్రత లేకుండా చేసి అవர்கள் కోட்டை కొள்ளுవారే పోలే వాళ్ళ యొక్క సంపదని స్వాధీనము చేసుకున్న వారిలాగా, అంటే వాళ్ళు మరిచేలా చేసి ఒక్క క్షణం పరాకుగా ఉండేలా చేసి వస్తువుని మనం అపహరించినట్లుగా ఈ మనస్సుని కూడా ఒక్కసారి వాళ్ళ యొక్క మనస్సుని అలా వేరే విషయాల మీకు భ్రమింపచేస్తున్నాడా అందంగా సహజంగా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఉదాహరణలతోటి వ్యాఖ్యానాన్ని చూపించడమే నమ్మయ్య గారిలో ఉండేటువంటి విశేషం అన్నమాట. ఎన్నై కడలై తరై కండాని ఎన్నుమా పోలే, నన్ను నన్ను అంటే ఏమిటండి, ఎలాంటి వాడిని, ఎలాంటి ఆవేళ నువ్వు సముద్ర మదనము చేసినప్పుడు ఎన్ని రకాలుగా ఒక కడలై తరై కొండ నిన్ను మాపోలే సముద్ర మదనం చేసి స్వాధీనం చేసుకున్నంతగా, అంటే ఎక్కువ ప్రయత్నం చేసి అని అర్థం అన్నమాట. ఇక్కడ ఎంతో కష్టపడి దీన్ని నువ్వు స్వాధీనం చేసుకున్నట్లుగా పుషుకూర్తి చట్టం పొగడు వారే పోలే. నెక్స్ట్ పేజీలో ఫస్ట్ లైన్ లో అనమాట. ఏమిటి అంటే ముందేమో తెలివిగా మనస్సుని అపహరించేశాడు, తెలివిని అపహరించేశాడు, తర్వాత ఏమో మనస్సుని అపహరించేశాడు అని చెప్తున్నారు ఇక్కడ. నువ్వు ఎందువల్లంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తీసుకోవాలి అని అన్నప్పుడు పుషుకూర్తి చట్టం పొగడు వారైపోలే, మట్టిచ్చి అవతల వాళ్ళకి దగ్గర ఉన్నవన్నీ అపహరించినట్లుగా. ఈ గోళ్లలో మందులు, మత్తు మందులు లాంటివి, ఏం మందు చల్లారో ఏం పాడు అని ఒక మాట మనం వినే ఉంటాం పూర్వకాలం. వాళ్ళు వెడుతూ మన పక్క నుంచి వెడుతూ, ఇప్పుడు మన కాలంలో కూడా ఉన్నాయి ఇవన్నీ. ఈ మొహం మీదకి ఇలా స్ప్రే చేసినట్లుగా ఇప్పుడు సరే స్ప్రేయర్స్ వచ్చాయనుకోండి, మొత్తానికి మొహం మీద కొట్టేటప్పటికి ఒక క్షణకాలమో ఒక నిమిషం కాలమో ఏమైందో తెలియకుండా కళ్ళు తిరిగిపోయి మైకం వచ్చినట్లుగా అయిపోతుంది. అప్పుడు ఆ చేతిలోది కాస్త పట్టుకుని ఈజీగా పారిపోవచ్చు. అలా ఎలాగైతే చేశారో అలాగ పెరుమాళ్ళే మీరు ముందు నా తెలివిని అపహరించేశారు, మైకం వచ్చేలా చేశారు. ఇప్పుడు నా మనస్సుని పొల్లగొట్టేస్తున్నారా. మయ్యల్ ఇత్యాది మయ్యల్ భ్రమింపచేసి పొండుకి చీరై అరుప్పారే, పొండుకి చీరై అరుప్పారే పోలే, అంటే మా భ్రమ పెట్టి అన్ని దోచుకున్న వాళ్ళలాగా మా మాయనే ఎన్నం మహామాయావి. అంటే ఇతర రాజులు పరాకుగా ఉన్నప్పుడు మహారాజులు కొంతమంది వెళ్ళి వాళ్ళ రాజ్యాన్ని వశం చేసుకున్నట్లుగా అని కూడా ఒక అర్థాన్ని ఇచ్చారు. అంటే ఏంటంటే ఇప్పుడు రాజ్యం శాంతంగా ఉందిలే, ఇప్పుడేం ఇబ్బందులు లేవులే అని సైన్యాన్ని అలర్ట్ చేయకుండా చాలా ప్రశాంతంగా ఉన్న రాజ్యాన్ని చూసుకొని రకమైన అటాక్ చేసి ఆ రాజ్యాన్ని తమ వశంలోకి తీసేసుకోవడం. ఇదిగో నువ్వు చేసినటువంటి దాడి ఇవాళ నా పైన అలాగా ఉంది అంది. மையல் செய்த ప్రకారంగల్ కలెక్టిన సమయత్తాడినంగల్. ఏమండి అంత బాగా మోసం చేయడానికి ఎన్ని పద్ధతులు ఉంటాయండి అంటే, అయ్య బాబా ఎన్ని రకాలు ఉంటాయండి మోసాల్లో. మనం వెళ్ళిపోతూ ఉంటే అండి మా డబ్బులు పడిపోయాయి అంటుంటాడు. నిజమేనేమో అని, అదే చేతిలో డబ్బులు పట్టుకోలేదు ఎలా పడిపోతాయని కూడా ఆలోచన రాదు. అయ్యో నిజమేనేమో పడిపోయాయేమో అనేటప్పుడు అప్పుడు నిజంగా చేతిలో డబ్బులు వాడు కొట్టేస్తూ ఉంటాడు. విజయవాడలో వంటవ ఏరియా అని లో బ్రిడ్జి ఏరియా అని ఒక ఏరియా ఉండేది. అక్కడ రోజు ఇవే ఎక్కువ జరుగుతూ ఉండేవి. ఇంత రోడ్డు గోడ కట్టి ఒకటి పట్టుకుని ఉండేవాళ్ళు వాళ్ళు. ఏ రోజు కూడా వెళ్ళేవాళ్ళని, అయ్యో మీ బంగారం పడిపోయిందండి అని. నా బంగారం ఏం పడిపోదు, వీడికి అసలు ఆలోచన రాదు. ఏదైనా చెప్పగానే అవునేమో అని అటువైపు చూస్తాం. ఇలా చూసేలాగా చేతిలోది పట్టుకోవడం, ఆ పక్కన మెట్లు ఉండేవి తక్కువ ఎక్కేసి
పారిపోతూ ఉండేవారు అన్నమాట. ఎవడో కూడా తెలియకుండా పైషట్లను మార్చేసుకుని రకరకాల దొంగతనాలుగా చేస్తూ ఉండేవారు అన్నమాట. అలాగా కరెక్ట్ సమయத்தில் தானென்று கையை காலை பிடித்து పరిమారిన భక్తం కానుమివర్. కాస్త అశ్రద్ధగా ఉన్నటువంటి సమయంలో, తెలివి తప్పినటువంటి సమయంలో ఆ చేసేటువంటి మోసాలన్నీ కూడా చేసేసి, అది పుట్టప్పుడు ఏం చేస్తాడు తను, కయ్యి కాలై పెడుతూ పరిమారిన పరిమాత్తం కానుమివర్ నెంజిల్ పట్టి కిడక్కెరదు. అంటే నీకంటే నాకెవరున్నారు చెప్పు, నువ్వు తప్ప నేను ఎవరిని, నిన్ను తప్ప ఎవరిని ప్రేమిస్తానని చెప్పు అని కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలి తన వైపు తిప్పుకున్నటువంటి స్వామి. అంటే అందుకే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఎలాగైనా ఏదో ఒక చెక్క వేసి మొత్తానికి పడేయడం అనేటువంటిది ఉంది. సదసిద్ధమైన మెన్మై పోలవాయిద్దు తత్వాలే తాడెన్న నిలై, సహజమైనటువంటి పరత్వంలా కాకుండా ప్రణయిత్వం వల్ల, అంటే ప్రేమికుడుగా ఉండడం వల్ల తాడెన్న నిలై, తను తాను తక్కువ చేసుకుని, అంటే నువ్వు లేకపోతే నేను బతకలేను, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నన్ను వదిలిపెట్టుకొని కాళ్ళ వేళ్ళ పడేంత స్థితికి వచ్చేస్తాడు. ఎవరండి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నా రాజుగా అన్నట్లుగా ఎంతటి వాడు కూడా దాసాను దాసుడుగా అయిపోతాడు అని అదే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సంశ్లేష దశയിൽ ఆశ్చర్యమాన చేష్టంగళుడై ఎవనే అన్నం. సంశ్లేష దశలో అంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, నువ్వు నా దగ్గరికి రాకు అంటుంది అనుకోండి, వెంటనే దండం పట్టుకుని తన ఎటు తెప్పేసి ప్లీజ్ ప్లీజ్ అలా అనుకో, నువ్వు చూడకపోతే నేను ఏమైపోతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, మన ఇద్దరం ఒకటి కదా, అది కదా, ఇది కదా. ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు వేస్తే విశేషం అదేం బలహీనతో వీళ్ళు లొంగిపోతాడు. అది విశేషం అక్కడ. ఆ పరిస్థితి నాటకాలు ఆడుతున్నాడని తెలిసినా సరే లొంగిపోయేలాంటి పరిస్థితి అన్నమాట. செய்யவாய்மணி என்னும் இதுவும் అన్నమాయంగళ్ళే వండ్రు. ఇది ఆహా, ఈ పెదాలు ఎంత బాగున్నాయి, నీ రూపం నైల్యం ఎంత బాగుంది, నీలమణిలాగా. దీనికి ఒక మాట రాశారు చూడండి, ఇది మంద మాయంగళ్ళే వండ్రు. ఇది కూడా మాయలలో ఒక వాక్యం. అవతల వాడిని పడేయాలి అంటే ఆకాశానికి ఎత్తేయాలండి. అరే అరే అసలు ఎంత అందంగా ఉన్నాడంటే ఇవాళ, ఈవిడంటే ఇవాడు అందరంటే వాడికి తెలియదా? అయినా సరే ఓ నిజమేనేమో, ఇవాళ నేను అలా నడిచిపోతున్నానేమో, అంత ఆకర్షణీయంగా ఉన్నానేమో అని వశపడిపోయేలాంటి మాటలలో, ఆ మాయలలో ఇది కూడా ఒక మాయ. ధైర్య భంగం పిరందు అని ధైర్యాన్ని భంగము చేసి బాగా రాశారండి ఈ మాటలు. అవతల వాడిని ఎలా పడేస్తారు అనేది ఒక ఆర్డర్ లో రాశారు నంబెళ్ళయ్య గారు. ముందు ధైర్యాన్ని పోగొడతారట. ధైర్యం అంటే ఇక్కడ బెంకం అన్నమాట. నేను ఈ మొహం చూడను అని ఇలా పెట్టేకొచ్చింది, చూడవా చూడవా, ఏది ఒకసారి చూడవా చూడవా ఇలా తిప్పేటప్పటికి ఆ బెంకం అంతా ఏమైపోయిందో ఒక్కసారి అలా కరిగి నీరైపోవడము, నేను ధైర్య భంగము అంటారనమాట. నాన్ శరక్కన్రో నాన్ ఉన్ శరక్కన్రో, ఇదిగో నేను ఎవరనుకుంటున్నావు, నీ దాసాను దాసుని కదా. చాలు అలా అనేటప్పటికల్లా పడిపోవడమే. అసలు ఇంకా రెండో ఆలోచనే ఉండదు అన్నమాట. సరిగిన పోదే అలా పడిపో ఆ చెప్పేటప్పుడు ఆ పెదాల కదలిక, దాని అందం అలా చూస్తూ సవిలాస స్మితాధారం ఎన్న కడవదిరే. సవిలాస స్మితాధారం మంచి నవ్వుకి ఆధారభూతమైన ఆధారము కలిగిన వాడు. అంటే చక్కగా ముడుచుకుని ఉన్న పువ్వు ఒక్కసారి అలా వికసించినట్లు ఆ పెదవులు అలా వికసిస్తాయట. మరి పుష్పం వికసితం బోరెంగు, పువ్వు వికసించినట్లుగా ఎంగు మొక్క
ఒక్క ఒరు సెవ్వి పిరక్కుమా పోలే, ఒక్కసారిగా అందం పువ్వంతా వికసించినట్లు. ఇది మనం మన ఇళ్లలో తోటలలో ఉన్న పువ్వుల్లో అలా అలా వికసించడం అంత బాగా చూడలేకపోయినా ఇప్పుడు యూట్యూబ్ లో వాటిలో చూపిస్తుంటారు చూడండి, పువ్వు అలా 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 అవడం చూపిస్తాడు. క్రమ పరిణామాన్ని ఆ యానిమేషన్స్ లో వాటిలో మనకి చాలా చక్కగా చూపిస్తూ ఉంటారు. పిరక్కుమా పోలే స్మితం పండుగిర పోదు వడివిలే వంగు మొక్క ఒరు సెవ్వి పిరందపడి. పువ్వు వికసిస్తే పువ్వంతా అందాలు అలా వ్యాపించినట్లు చిరునవ్వు నవ్వగానే ఆ ముఖమంతా తడుక్కుమంటుంది. నవ్వుకు అంత శక్తి ఉందండి, మన నవ్వుకి అంత శక్తి ఉంది. అందువల్లే ఇతరులతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడాలి. ఆ మాటకి ఎందుకు అని అంటే, వాళ్ళు చెప్పేది నేను చంపేస్తానన్నంత కఠినమైన విషయమైనా సరే నవ్వుతూ చెప్తుంటే ఆ మాటల్లో పడిపోయేలా ఉంటుంది. ఆ నవ్వుకి ఆకర్షించేటువంటి అటువంటి తడుక్కుమనేటువంటి చిరునవ్వు చల్లదనం ఎలా ఉంటుందో అంత చల్లగా ఉందిట. అదే చెప్తున్నారు. ఈయనకి ఈ చల్లదనాలు, ఈ నవ్వులు, ఈ అదన సౌందర్యాలు ఏమి వర్ణిస్తారండి. స్మితం పళ్ళెదిరపోదు వడిమిలే ఎంగుం ఒక్క ఒరు సెవ్వి పిరందపడి. ఆ నవ్విన నవ్వు ఒకసారి ముఖమంతా పద్మంలా విచ్చుకున్నట్లుగా అవుతుందిట. అవతల వాళ్ళకి చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. తన పొలాలు స్మెదత్తిల్ కుడిరత్తి పోలే ఎత్తిల్ ఊడే కుడిరత్తియం. ఆ రెండింటికి పోలిక చూడండి. ఆ నవ్వినప్పుడు తిరునవ్వు తడుక్కుమండం ఎంత చల్లగా ఉందో, ఈ ఊరు కూడా అంత చల్లగా ఉంది. ఆవిడ నవ్వు చల్లదనానికి, ఊరు చల్లదనానికి పోలిక చెప్పారు. ఇందులో మనకేంటండి ఉపదేశం? చల్లదనం. ఇతరులని హాయిగా నవ్వుతూ పలకరించండి. ముఠముఠలాడిపోతున్న ముఖం అంతేనే సమాధానం ఎప్పుడు చెప్పద్దు. హాయిగా నవ్వడానికి ప్రయత్నము చెయ్యండి. నవ్వమన్నారు కదా అని మళ్ళీ అవతలకి నీరు దాటితే ఆ జ్ఞానం వేరుగా వస్తాయి. అలా కాదు, చక్కటి చిరునవ్వులు నవ్వుతూ పలకరించాలి అన్నమాట. కాణం వాయులు కుడెత్తయం వాయిడం వెయ్యవాళ్ళిచ్చాది దివ్యాయుధంగా. ఇంకా పంచాయుధాలు ఉన్నాయి కదండి. ఎదెరగడై అడిగైకు ఉడలా ఇరుక్కుమా పోలే కావణిగడై అడిగైకు ఉడలా ఇరుక్కమెరే. ఇవి శత్రువులనైతే అంతం చేయడానికి తమ శక్తిని చూపిస్తాయి. ఆశ్రితులని, స్త్రీలని అయితే ఆకర్షించుకోవడానికి తమ శక్తిని చూపిస్తాయి. అంటే ఈ పంచాయుధాలు 2 in 1 అన్నమాట. ఏమిటి? ప్రేయసులకి వాళ్ళకి ఆకర్షణీయంగా అలంకారాలుగా కనిపిస్తాయి, శత్రు వర్గాలకి ఆయుధాలుగా కనిపిస్తాయి. ఎవరికి చూసే కళ్ళను బట్టి మారుతూ ఉంటుంది. మనం పెట్టుకున్నటువంటి జోడును బట్టి అవతలిది మారినట్లుగా ఇక్కడ ఈ ఆయుధాలకు అంత శక్తి ఉంది అన్నమాట. దివ్య ఎదిరిగడై అడిగైకు ఉడలా ఇరుక్కుమా పోలే. శత్రువులని నశింపచేయడానికి ఆధారమైనట్లుగా ఆమడిగడై అడిగైకు ఉడలా ఇరుక్కుమరే. ప్రేయసిని ఆకర్షించడానికి ఇవే ఆయుధాలు, ఆభరణాలుగా. ఎందుకంటే ఇలా తిప్పుతుంటాడు సవిలాసంగా. ఆహా, ఏం తిప్పుతున్నావయ్యా, ఎంత అందంగా ఉందయ్యా, ఏమి కాంతయ్యా అని ఇలా డైవర్ట్ అవుతుంది. వీళ్ళ యొక్క భావము అటు ఇటు కూడా పనిచేస్తాయి ఆ ఆయుధాలు అని చెప్పడం. ఉగపారయం ఉగవాదవారయం ఒక్క తోర్పెక్కు అవై అని ఆయుధాలు శత్రువులకైనా మిత్రులకైనా సరే ఆయా సమయాలను బట్టి వారి వారి మానసిక స్థితులను బట్టి ఆనందాన్ని, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి అని. ఇవి కొంతమంది చూసి భయపడతారు శత్రువులు, కొంతమంది చూసి ఆనందపడతారు ప్రియులు అన్నమాట, జీవులు అని అన్నమాట. ദിവ്യായുധങ്ങളെ ധരിത്തിരുത്തണീയൻ വിരോധികളെ പോക്കി മുഖം കാട്ടാതൊഴുവതേ. അതെ,
ಧ್ಯಾನ దివ్యాయుధங்களை ధరిత్తెక్కరని. ఈ దివ్యాయుధాలు ఇక్కడ ఉన్న ఏమండి భూమి మీదేనా ఇలా చేసేది ఇవి? మరి ఆయుధానికి పని పరంపదల్లో ఏముంటుందండి? అక్కడ ఏం చేస్తాయండి ఇవి అని అంటే, నిత్య సూర్యుడు ఆ దివ్యాయుధాలని స్వామి పట్టుకున్నప్పుడు వాటిని ధరించిన స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్య ఆస్వాదనలో మునిగిపోతాడు. అందుకోసం అక్కడ వాళ్ళకి అలంకారాలుగా కనిపిస్తాయి, ఆయుధాలుగా కనపడం. ఎందుకంటే అక్కడ ఆయుధం ప్రయోగించవలసినటువంటి అవసరం ఉన్న స్థలము కాదు కాబట్టి అంత స్పష్టత. ఆయుధధారి అందాలన్నీ నిత్య సూర్యులు అనుభవిస్తారు. என் விரோதிகளை போக்கி முகம் காட்டி தொழுவதே வெள்ளோர் முதல் என்னும் திவ்யாயுதங்கள் ஓட்டை சேரித்தையால் வந்தாரை காட்டி நடத்தார். அதுவே ஜீவனமாக எத்தனாடு இழப்பதோ இங்கையில் இல்லையாகில் அங்கே வினையுண்டாய் தரித்து கொண்டிருக்கிறான் அன்றே. ఎందుకండి పరమపదంలో స్వామి ఆయుధాలు ధరిస్తాడు. మామూలుగా ఉన్నవాడు ఆయుధాలనే ఆభరణాలుగా చేసుకుని తన దివ్య దర్శనాన్ని ఇస్తే అక్కడ ఉన్న నిత్య సూరి కోటి అద్భుతమైనటువంటి ఆనందానికి గురి అవుతారు. కాబట్టి అంటే అక్కడ ఆయుధాలు ఆభరణాలు అయ్యాయి అని. లేకపోతే అక్కడ ఆయుధాలతో పనే ఉందండి. అక్కడ శిక్షాపాత్రులు ఎవ్వరూ కూడా ఉండరు. అక్కడ దోషం అనేటువంటిది ఉండదు. అక్కడ శత్రుభావాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి ఆయుధాలకు అక్కడ పని లేదు. మరి ఎందుకంటే అనవసరంగా మోసుకుంటూ తిరుగుతాడు. అవి పట్టుకునేటప్పటికి ఆ అందం చూసేటప్పటికి నిత్య సూర్యుడు కాబట్టి వారి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసం, వారి చేత తన దివ్య సౌందర్యాన్ని ఆస్వాదింపచేయడం కోసం వాటన్నిటినీ పట్టుకొని స్వామి తిరుగుతూ ఉంటాడు. అనే వినయంలో ధరిత్తుకొండిరిక్கிறாనంటే పైగొళ్ళ ఇత్యాది പൈകൊള്ള് സ്മിതത്തോടു ദിവ്യായുധങ്ങളോടു നിത്യവിഭൂതിയിൽ യുക്തനായിരിക്കൽ ഇരുപ്പോടു തിരുവനന്തപുരം സായന്തരുണത്തോടു വാസിയര എല്ലാ ఉద్దేశమాയിരിకరదాయితే. ఇక్కడ ఎన్ని విశేషాలు చెప్పారో చూడండి. ఒకటేమో ఆయన ఉన్న స్వామి ఎలా ఉన్నాడు, వాడికి ఎందుకంటే అంత ఆకర్షణీయుడుగా ఉన్నాడు అంటే ఒక 4 కారణాలు చెప్పారు. ఒకటి స్మితతోడు, చిన్నగా నవ్వుతాడండి. ఆ నవ్వు నమ్మేటప్పటికి ఎవరికైనా సరే ఒకళ్ళని మనం ఏదైనా అడుగుదామని వెళ్ళామనుకోండి, వాళ్ళు మనం చూసి కొంచెం నవ్వుగా పలకరించారనుకోండి, అమ్మయ్య మాట్లాడచ్చు అని ఒక ధైర్యం వస్తుంది. నవ్వు చూపరులకి ఆత్మీయతని ధైర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి స్మితతోడు, స్మితం అంటే కించిత్ విరసతం అని కదా నన్ను చెప్పుకున్నాం. అందువల్ల చక్కటి చిరునవ్వుతో దివ్యాయుధంగళోడు, ఆపై 5 పంచ దివ్య ఆయుధాలతో నిత్య విభూతియుక్తనాయరిక్కర నిరుప్పోడు నిత్య సూర్యుల చేత సంసేవ్యమానుడై ఉన్న స్థితితో. అది 3వది. అంతేకాదు తిరువనంతాళ్ మేలే సాయంధరుడినత్తోడు, ఈ తిరువనంతాళ్ మీద అవ్వడించినటువంటి సౌందర్యంతో. ఏంటండి ఆదిశేషుడు ఏంటండి, ఆ శేషుడి మీద పవడించడం ఏమిటండి, ఆ తన కింద చెయ్యి పెట్టుకోవడం ఏమిటండి, నడుం మీద ఆ హస్తాన్ని పెట్టుకోవడం ఏమిటండి, నిద్రా ముద్రా విరాముడై ఉండడం ఏమిటండి. ఏ తలుచుకుంటే అదే ఆహా ఓ ఎంత బాగున్నాం. మనం రంగనాథుడిని చేయించుకుంటున్నాం అనుకోండి, శ్రీరంగం వెళ్ళి ఆ కాళ్ళ దగ్గర నుంచి అలా చూసుకుంటూ వెడతాం అనుకోండి, ఆహా ఏం నఖాలు, ఏమి కాంతి, అబ్బా వేళ్ళు ఎంత బాగున్నాయో, పాదాలు అంతకంటే బాగున్నాయి. ఆ పాదాల మీకు ఇలాగ కింద దాకా గల్లగల్లమనేలా పెట్టిన గజ్జల సౌందర్యం, అలంకరణ ఎంత బాగుంటుందండి. పాదాల మీద గజ్జలు, ఆ చిన్న చిన్న మొగ్గుల పాదాల మీకు అలాగా అలంకారం చేసినట్లుగా రంగనాథుడికి భలే అలంకారం చేస్తారు. ఓహో కాస్త పైకెడితే కడియాలు కూడా ఉన్నాయా, ఓహో గొలుసులు కూడా పెట్టుకున్నావా,
ఇలా ఒక్కొక్క దర్శనం మా పట్టు పీతాంబరం వెండి అంచల బంగారు అంచల పీతాంబరమా నడుంకి చుట్టావా దాని మీద మడమేకలు పెట్టావా ఆహా ఏమి ఇలాగా కింద నుంచి పై దాకా తిరుప్పాడాళ్ళు వారు అనుభవించిన దివ్యానుభవం అంతటిని అమరనాథ పిరాం సారానంతటిని కూడా పరిసితమాన పడగడయుడైన తిరువ అనంత అనామై పడుకయ్య గౌడయ్యవனை అలా శయనించినటువంటి ఓ దివ్య సుందర రంగసాయి అని పడుకయ్యలే సాయివదే. లేకపోతే నువ్వు అక్కడ మా అందరి కోసం కాకపోతే కానీ అంత బాగుంది కానీ ఒక్కడివే పడుకున్నావు అది మాకు బాధగా. ఆ కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూడా ఉండి సేవించుకుంటుంటే ఈ భావాలని కవిగారిని జగన్ దగ్గరికి రాముడు వచ్చినప్పుడు వచ్చిందిగా అని నా పైన వత్సలత గుణముంచి దాసికి నచ్చగలేదు ఒంటరిగా నాయన వచ్చుట నా కుటీరమున్ పచ్చగా జానకీతుడవై విహరించిన మంచిదంచు. ఎవరైనా అబ్బాయి వచ్చాడు అనుకున్న కార్యంలో ఉన్నాడు, ఒకడు వస్తాడు, అయ్యో అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేదిరా. ఎంత సహజంగా పెద్దవాళ్ళు జంటని చూడాలి అని అనుకుంటారో అలాగే ఇక్కడ రంబేణి గారి వ్యాఖ్యానంలో నమ్మాళ్ళ యొక్క మానసిక స్థితిని బాగున్నావు గాని రంగసాయి శ్రీరంగనాథ మరి అక్కడ తని పడుకయ్యే సాయి వదే పాపం ఒక్కడిగా పడుకునే ఉన్నావా? ఎంత ఆనందం ఉంటే లాభం పంచుకోవడానికి పక్కన మా అమ్మ లేకపోతే ఒక్కడివి ఏం ఆనందం అనుభవిస్తావు. నేను ఈవిడ కిడక్క ఈవిడేమో నీ కోసం బెంగ పెట్టేసుకుని ఈ నేలమీ పడి దొరుకుతుంది. నువ్వేమో పెద్దగా ఉన్న శేషసాయిగా హాయిగా పాము మీద పడుకొని భోగాలు అనుభవిస్తున్నావు. ఎలా మనసు వచ్చిందయ్యా నీకు? మా అమ్మాయి ఎంత కష్టపడుతుంటే నువ్వంత సుఖపడడానికి ఇక్కడక్క ఈవిడేమో నేల మీద పడి మట్టిలో పడి దొరుకుతూ ఉంటే నువ్వంత ఆనందంగా విహరించడానికి నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా? ఇవాళ తిరక్కరుడాయ్ పడుకయ్యలు సేర్తి పెరవిట్టాల్ పోలే ఇవాళ తీసుకుని ఆ శేషుడి మీదగా పక్క మీదకి ఎక్కించకపోయినా పర్వాలేదు. నాటుకు పన్నం మరణం ఎందుకే ఉజయమో లోకంలో అందరూ పడుకున్నట్లుగా సామాన్యులకు ఇచ్చే సుఖమైనా లేకుండా నేల మీద ఎలా చేసావంటయ్యా? అది ఇందులో చిన్న పాయింట్, 2 పాయింట్స్ చెప్పారు. ఒకటి, మా అమ్మాయి నేల మీద పడుంటే నువ్వు సుఖంగా పక్కనే సాయించున్నా. రెండవది, నీ అంత సుఖాలు ఇవ్వక్కర్లేదు, మామూలు పడక మీదైనా పడుకునే యోగ్యత ఇవ్వాలి కదా. నేల మీద పడి దొరలేలాగా ఎందుకు మా అమ్మాయి మీద నువ్వు ఇంత కఠిన భావం కలిగి ఉన్నావు? నాటుకు పన్నం మరణం మీదకే ఒలియ వేయడము, లోకంలో వాళ్ళు అనుభవించే స్థితి కూడా లేకుండా ఇలా చేయడం నీకు బాగుందా? అంటే సుఖంగా పక్క మీద పడుకోలేకపోతుంది, నేల మీద దొరుకుతుంది, కళ్ళ నీరు మలిగి కన్నీళ్లతో భూమి తడుస్తోంది, భూమి పంకమై అదంతా కూడా చందనంలా అయిపోతుంది. ఏంటయ్యా ఈ స్థితి, ఇలా చేశావా? ఇవాళ తిరగతూ పాడోడి కిరక్కిర ఈవిడ తిరత్తు, ఈవిడ యొక్క దురదృష్టము, ఈవిడ యొక్క దశ ఏమిటంటే పాపానుభవం. నేను ఎంత పాపాత్మురాలు, నా కడుపును పుట్టింది, ఇలాంటి బాధని ఇది పడుతోంది అని అరుణ్వారు తెట్టమానని అందరి మీద దయ చూపిస్తావయ్యా. అసలు నీ గుణమే ఎవరికైనా ఇవ్వాలి అనుకునే గుణం ఉన్న వాడి దగ్గరికి ఒకడు వెళ్ళినా కూడా చూడకుండా ఇలా కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఏంటయ్యా అందరికీ అలా అన్ని ఇస్తావు, నేను వస్తే నా ముఖం కూడా చూడలేదు అని ఎలా అడుగుతామో, లోకానంతా అనుగ్రహించేవాడు బిడ్డ నువ్వు మా అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా ఎలా కరుడు కట్టుకుపోయావయ్యా? అరుణ జీవిత్వమివడై ఇప్పటి కిడక్క వెట్టువైపదే. ఇలాంటి ఆవిడ్ని ఇలాగ బాధపడేలాగా నువ్వు లేకపోతే బ్రతుకు
బ్రతకలేని దానిలాగా చేసిన కారణం ఏమిటి? ఎందుకు ఈవిడ్ని ఇంత కష్టపెట్టుతున్నావు? అరుడాయ్ అరుడిగిరిల్లయ్యండ్రబడి ఎందుకు అనుగ్రహించట్లేదు? నువ్వు అనుగ్రహించేవాడివి, నీ లక్షణం అది. మా అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు నువ్వు అయిపోయావు? நீ அருளாதவராயல்ல, ఇవళ్ళదు పెరావిల్ జీవిప్పాడాయల్ల. నువ్వేమో అనుగ్రహించవు, ఈవిడేమో నీ అనుగ్రహం లేకపోతే బ్రతకలేదు. ఇద్దరు ఎడమహం పెడమహంగా కూర్చున్నారు. మనకి సరదాగా లౌకికంగా చెప్తారనుకోండి భార్యాభర్తల్ని, ఏమండి మీ ఇద్దరు 36 63 అని అడిగారటండి. అయ్యో ఏమిటో నాకు ఈ 2 నెంబర్లు అర్థం కావడం లేదు అని. 36 అని అంటే ఏమవుతుంది? 3 అటువైపు తిరిగి ఉంటుంది, 6 ఇటువైపు తిరిగి ఉంటుంది, ఎడమహం పెడమహంగా ఉంటారు. 63 అంటే 6 లోపలికే ఉంటుంది, 3 లోపలికే ఉంటుంది. ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు, కలిసి ఉంటారు అని ఊరికే సరదాగా చెప్పేటువంటి మాటలు అన్నమాట. ఇలాంటివన్నీ కొన్ని ప్రయోగాలు లౌకికంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఏమంటే మీరు 36 63 అని అంటుంటారు. మన బతుకుల్లో ఎప్పుడో 36 ముందొస్తూ ఉంటుంది కదండి. ఎప్పుడో కానీ 63 రమ్మన్నా కూడా రాదు అనమాట. ఇవాళ తినద్దు, పాడవాడికి తినద్దు, ఇవాళ తినద్దు అరుడు పడవారే తిట్టమానని అరుడు పని జీవిస్తున్నామని ఎప్పుడే. నీకేమో దయ చూపించడం ఇటు తిరగడం రాదు, ఈవిడికేమో అటు తిరగడం చేత కాదు. అరుడికి ఎన్నప్పటి పావేన్ నేను అరుడాదవరాయల్ల, ఇవాళ పెరావిడ జీవిప్పాడాయల్ల. నీకు దయ రాదు, ఈవిడ మర్చిపోదు. రెండు విరుద్ధమైనటువంటి పనులు. ఇరుక్కడి నాన్ పండిన పాపమిరే. ఇలా నిర్ణయం చేసుకోవాలి. తల్లి బాధ. దీనికి మూల కారణం నేను చేసుకున్న మహాపాపమే. మత్పాపమే వస్త్ర నిమిత్తమాసీత్. దీనికి కారణం ఇది నేను చేసుకున్నటువంటి మహాపాపమే. ఇది భరతుడు అయోధ్యాకాండలో అంటూ ఉంటాడండి. ఏంటంటే నమందరాయ నచమాతురస్య దోషో నరాజ్ఞ నచ రాఘవస్య మత్పాపమే వస్త్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య. ఎంత అందమైన శ్లోకం, ఎంత బాగుంటుందో. నమందరాయ, మనం ఏదైనా జరిగేటప్పటికి వీళ్ళని వాళ్ళని తిట్టుకొస్తుంటాం. మందరం వచ్చి చెప్పబట్టి కదా ఇంకా జరిగింది అని మందరమే కోపం వస్తుంది. చాలా తప్పు. మందర చేసిన తప్పేమీ లేదు. నచమాతురస్య, ఆవిడ చెప్తే విందని కైకంటే ఎడతాం. కైక తప్పు అంతకంటే లేదు. దోషో నరాజ్ఞ, అసలు ఈయన పిచ్చివరాలు ఇవ్వడం కల్లా కదండి ఇంత గొడవ జరిగింది అని రాజుగారిని తిడతాం. రాజు తప్పు అంతకంటే లేదు. నచ రాఘవస్య, ఓ నాకు వ్రతం అన్నమాట నిలబెట్టుకుంటా అడవులకు పోతా అంటాడు ఈయన. ఆయన తప్పు లేదు. మత్పాపమే వస్త్ర నిమిత్తమాసీత్ వన ప్రవేశే రఘునందనస్య. రఘునందనుడైన మా అన్నయ్య అడవుల పాలు అయ్యాడు అంటే మూల కారణము మత్పాపమేవ అత్ర. ఇక్కడ నేను చేసుకున్న మహాపాపమే కారణము. భరతుడు అనుకున్నాడండి ఈ మాట. నేను ఎంత పాపం చేసుకున్నాను, మనసులో కూడా నేను కోరికని నా మీద ఆపాదించి ఈ సంఘం నన్ను ఇలా దోషిలాగా నిలబెట్టడానికి కారణం నేను చేసుకున్నటువంటి మహాపాపమే. ఇది జనరల్ గా రిఫరెన్స్ శ్లోకంగా చెప్తూ ఉంటారండి. ఎందుకు ఇలా జరిగిందండి? మరి పాపమే వస్త్ర నిమిత్తమాసే. నేను చేసుకున్న కారణం పాపమే మహాకారణంగా నిలబడిందండి. ఇందుకోసం ఒకళ్ళని అన్నం అనవసరము అనే అర్థంలో వాడతారు అనమాట. செயற்பாலదు என்னுடைய செயல் இடத்தదు అరుణామైక్ అని అంటే నా వలన ఆమె వల్ల దోషం లేదు, నీ వల్ల దోషం లేదు. మిమ్మల్ని ఇద్దరిని జతగా చూసేటువంటి యోగం నాకు లేదు అనుకుంటోంది తల్లి. పావియన్ సేరేస్తారు. ఇవాళ పక్కనిలం కొరగిల్లి మా అమ్మాయి వైపు తప్పు లేదు. ఉమ్ముడయ్య పక్కనిలం కొరగిల్లి ఆ స్వామి యొక్క తప్పు అసలే లేదు. இருவருமான சேர்த்து பெருவிருக்கிற என் பாபமே எதற்கு ஏது
మీ ఇద్దరిని కలిసి ఒక చేట చూడలేకపోవడం నేను చేసుకున్న మహాపాపము. అంతే కదండి, ఇంట్లో పిల్లలు ఒకళ్ళకొకళ్ళు దూరమై భార్యాభర్తలు విడిపోయి అలా ఉన్న పిల్లల కళ్ళ ముందు తిరిగే చోట ఆ మాతృ హృదయాలు పితృ హృదయాలు ఎలా ఘోషిస్తాయండి. మిమ్మల్ని అనుకుని ఏం లాభంగా, ఇదంతా నేను చేసుకున్న పాపం, మీ ఇద్దరు కడకడలాడుతూ ఉంటే చూడలేకపోయాను అని ఎలా అనుకుంటారో లౌకికంగా, అలాగే ఆళ్వార్లు కూడా తాయిమార అవస్థలో నాయకి స్వామికి దూరమై ఉండడము అనేటువంటిది, అలాంటి స్థితిలో నాయకిని చూడవలసి రావడము నేను చేసుకున్నటువంటి మహాపాపము అనేటువంటి దాన్ని. ఇది వ్యాఖ్యానాలు చదువుతుంటే మనకి ఏమనిపిస్తుందంటే, ఏదో ఒక ఉద్గ్రంథం, దాన్ని చదువుకుంటాం, దాని వల్ల మోక్షం అలా అనిపించదండి. మన జీవితాలకు అర్థం పట్టి మనకి చూపిస్తోందా అనిపిస్తుంది. ప్రతిదీ కూడా జీవితానుభవాలని కళ్ళకు కట్టినట్లుగా అటు నమ్మాళ్వార్లు పాసుర రూపంగా గాని, ఇటు నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యాన రూపంగా గాని చాలా అందంగా చెప్పినటువంటిది. ఇక్కడ ఒక్క మాట మనం అనుకోవాలి, ఎప్పుడూ కూడా మనకు జరిగిన నష్టానికి ఎవరినో కారణభూతులుగా నిందించవద్దు. మామూలుగా మనస్సు అలాగే వెళ్ళిపోతుంది, నోటికి 200 పాళ్ళు వాళ్ళ వల్ల ఇలా అయిపోయింది, లేకపోతే బాగా జరిగేది, ఇలాగే వెళుతుంది. కానీ ఇది చదువుకోవడం వల్ల మనకి ఏం నేర్పుతున్నారు? మీకు మీ పూర్వానుభవం మున్సైద వినయ్యే ముగప్పడ అన్నారు కదండి నిన్న. నేను ఎప్పుడో చేసుకున్న పాపం ఈ రూపంగా నా కంటి ముందు అడ్డుగా వచ్చి నిలబడింది, వాడు కారణభూతుడు అయ్యాడు తప్ప దీనికి ఎవరు బాధ్యులు కాదు. నేను చేసుకున్నటువంటి పాపమే నన్ను ఇలా చేస్తోంది, బాధ పెడుతోంది అని అనుకోవాలి అనేటువంటి, ఇది ఒక మంచి కావ్యాన్ని ప్రబంధాన్ని చదవడం వల్ల ఒక మంచి విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఇతరులని దూషించకండి. మనకేంటి జీవితము? ప్రాత పరదూషణ పటుశీల. తెల్లవారిందంటే ఇప్పుడు ఎవడో వస్తాడు అనుకోండి, ఇప్పుడు వస్తాడు మహానుభావుడు అని వాడిని తిట్టుకోవడంతో మొదలు పెడతాం. పడుకుంటున్నాం అనుకోండి, తెల్లారి సిద్ధమవుతాడు మళ్ళీ వీడు వాడిని తిట్టుకుంటూ పడుకుంటాం. అంటే రాత్రింబవళ్ళు పరదూషణే జీవితంగా గడుపుతున్నటువంటి దురదృష్టవంతులం మనం. కానీ మీ జీవితంలో జరిగే ఏ విషయాలకి గాని ఎవ్వరూ బాధ్యులు కారు. మీరు చేసుకున్నటువంటి కర్మానుభవమే పాపమే వస్త్ర నిమిత్తమాసేత్. అది బంగారు అక్షరాలతో రాసుకు పెట్టుకోవలసినటువంటిది అన్నమాట. ఎందువల్లంటే ఇతరులను నిందించడం తప్పు. మన కర్మ అనుభవం మన చేత అలాగా అనుభవింప చేస్తోంది అని అంటున్నారు. చక్కటి సందేశాన్ని ఇస్తూ తాయిమార అవస్థని సహజంగా ఆవిష్కరించినటువంటి పాసురంగా అంటుంది అంటూ ఈ పాసురంలో ఒక విశేషం ఏం చెప్పుకున్నాం? ఆళ్వార్లు చెప్తున్నారు కాబట్టి ఆళ్వార్లుగా చెప్పారు. మా అమ్మాయి ఇలా అంటోంది అంటే మగళ్ళగా చెప్పారు. ఇలా అంటోంది అని తల్లి చెప్తోంది కాబట్టి తాయిమార అవస్థగా కూడా చెప్పారు అనేటువంటి విశేష విషయాన్ని మనం గ్రహించాలి. 6వ పాసురం. மையல் செய்து என்னை மனம் கவர்ந்தானே என்னும் மாமாயனே எண்ணம் செய்யவாய் மணியே எண்ணம் தன் புனல் சோல் திருவரங்கத்துள்ளாய் எண்ணம் செய்ய வாழ்த்தண்ட செங்க செக்கரும் வெள் எந்தும் வெள்ளோர் முதல் என்னும் பைகள் பாம்பனையாய் இவள் திறத்தருளாய் பாவியேன் செயற்பாலதுவே. తర్వాత 7వ పాసరం. பால துன்பங்கள் இன்பங்கள் படைத்தாய் பற்றையிலார் பற்ற நின்றானே கால செக்கரத்தாய் கடலிடம் கொண்ட கடல் வண்ணா கண்ணனே என்னும் செயல்கொள் தன் புலன் சோழ் திருவரங்கத்தாய் என்னும் என் தன்னை
என்னுடை கோமல கொழுந்தே, என்னுடை కోమల కొழுందే. కోమల కొழுందు సుకుమారి చిగురు మా అమ్మాయి, లేదాకులాంటిది, అంత సుకుమారి. ఇంత కష్టాన్ని ఆవిడ పెడితే ఎలా భరిస్తుంది అనుకున్నావయ్యా నువ్వు? నీకేమో ఆశ్రితరుని రక్షించడం, అనవసరితరుని శిక్షించడం లక్షణం అంటారు. కానీ మా అమ్మాయిని చూస్తుంటే నీ లక్షణాలు కూడా మారిపోయినట్టున్నాయి. ఆశ్రితరుని శిక్షించడం బాగా నేర్చుకున్నావేమో ఒకవేళ. ఇప్పుడు అలా అనిపిస్తోంది. ఎందువల్ల అంటే ఎన్నుడై కోమడం కొలిందు, మృదువైన చిగురు. ఇక్కడ మృదువైన చిగురు అని ఒక మాట వేశారు. చిగురు అంటేనే మృదువైంది అసలు. మీరు మొక్కను చూడండి, చివరికి చక్కగా చిగుళ్ళు వస్తాయి, అవే లేతగా ఉంటాయి. అవి ప్రాదుర్భావ సమయంలో అప్పుడే వచ్చేటప్పుడు మరింత లేతగా ఉంటాయి. అవి ఎరుపు ఎరుపు రంగుగా వెల్వెట్ లాగా చిన్న చిన్నవిగా మెరుస్తున్నట్లుగా ఎంత అందంగా ఉంటాయో. కొంచెం 2-3 రోజు అయ్యేటప్పటికి ఆ ఎరుపులో ఆకుపచ్చతనం కలుస్తుంది, అప్పుడు ముదరతనం వస్తుంది. అంతవరకు అవి అతి కోమలాలు అనడానికి కోమళం కులందు మిక్కిలి మృదువైన చిగురుటాకులా ఉన్న ఈవిడ పాల తున్బంగళ్ ఎంబంగళ్ పడతాయి. ఆ నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయో ఒక్కొక్కరే చెప్తున్నారు. నాయన వారి వారి యొక్క కర్మలను బట్టి తుంబంగళ్ ఎంబంగళ్, తుంబాలంటే దుఃఖాలు, ఎన్బాలంటే సుఖాలు. దుఃఖాలని సుఖాలని పడేతాయి సృష్టించినవాడా అంటాను. ఓ కష్ట సుఖాలని నిర్వహింపచేసేవాడా మొదటి పిలుపది. పత్తు ఇలార్పత్తు నింద్రాలే, సాధనంతరాలు లేని వాళ్ళు పత్తు ఆశ్రయం, ఆశ్రయము దిక్కు లేని వారికి దిక్కై ఆశ్రయించేలాగా నింద్రానే నిలబడి ఉన్నావా? శ్రీరంగంలో ఎంతమందికి ఆశ్రయనీయుడిగా అందుబాటులో నీ సౌలభ్య గుణాన్ని చూపిస్తూ ఉన్నావో కదా తండ్రి. కాలం చక్రకాయ, కాలాన్ని సృజించే సుదర్శనం కలిగిన వాడా. సుదర్శనం కాలం సృజించడం ఏంటండి? ఆ తిప్పుతూ ఉంటే అది కాల పరిభ్రమణానికి గుర్తు. ఈ సంకల్పానికి గుర్తు చక్రం. చక్రాన్ని ఏమంటారు? పరమాణు యొక్క సంకల్ప జ్ఞానం అంటారు. ఆ సంకల్ప జ్ఞానం భ్రమిస్తోంది అంటే కాలచక్రం నడుస్తోంది అన్నదాన్ని ఎలా చెప్పారో చూడండి. కాలచక్రకాయ, కాలాన్ని సృష్టించే సుదర్శన చక్రం కలిగిన వాడా. కళయం కొండ కడవన్న, సముద్రంలో నిద్రిస్తున్న సముద్రము వంటి తిరువేని గలవాడా. అది పాల సముద్రం తెల్లగా ఉండొచ్చు, నువ్వేమో నీలంగా నల్ల సముద్రం లాగా ఉండవచ్చు. కానీ ఒక రంగు సముద్రం ఇంకో రంగు సముద్రంతో పోటీ పడుతున్నంత అందంగా ఉన్నవాడా. కన్ననే కృష్ణ, కృష్ణ అని ఎప్పుడన్నా ఓ సౌలభ్యమూర్తి అని అర్థం, ఓ ఆకర్షకశీల అని అర్థం. మనస్సును లాగేస్తాడండి కృష్ణుడు అంటేనే, మన మనస్సులను దోచుకుపోయేవాడు అని అర్థం అన్నమాట. చేపలు తుళ్ళి పడేటువంటి నీళ్లతో చుట్టబడిన శ్రీరంగ స్వామి. కల్పనతగా సరే. ఎప్పుడు దివ్యక్షేత్రాలను వర్ణించినా కూడా నమ్మాళ్ళవార్లు గాని ఏ ధర్మాలను వర్ణించినా గాని ఆ ఊళ్ళో ఉన్న తోటలు, పొలాలు, చామరాల తలలు ఊచడాలు, సరోవరాలు, పద్మాలు, వాటి ఆకులలో ఉండే అందాలు, వాటి మీద జలబిందువుల ఆడిముత్య సౌందర్యాలు, ఇవి లేకుండా
ఒకటి శ్రీరంగనాథ అనేది చూడండి, ఎలాంటి శ్రీరంగనాథుడు? ఆ జల సమృద్ధి చేత చేపలు తుళ్ళి తుళ్ళి అలా ఎగిరి పడేటప్పటికి, ఆ బిందువులు తామరాకుమే పడేటప్పటికి అవి ఆణిముత్యాలుగా అలా తడుపు తడుపు తెలియనుతుంటే, చేపల తడుపుల ఆణిముత్యాల తడుపుల ఈ ఆకుల యొక్క అందాల ఇలాంటి జలాల చేత చుట్టబడిన కావేరి సౌందర్యము కలిగినటువంటి శ్రీరంగంలో వేంచేసి ఉన్నవాడ. ఇంత వర్ణనాత్మకంగా అది కవి యొక్క కవన పటుత్వానికి ఒక నిదర్శనం అండి. ఇలాంటి విశేషణాలన్నీ వాడము అనేటువంటిది. నన్ను పరిసిద్ధురాలిని చేసినటువంటి వాడ అంటే ఈ మాట చూడండి, ఎందుకన్నారండి ఇక్కడ నన్ను పరిసిద్ధురాలని చేయడం ఏంటి అంటే, ఒక్కసారి రంగనాథాన్ని తలుచుకుంటే మనస్సు పవిత్రమవుతుంది. రంగనాథాన్ని నోటితో అంటే వాక్కు పవిత్రమవుతుంది. రంగనాథాన్ని సన్నిధికి వచ్చామంటే కాయము దేహము పవిత్రమవుతుంది. అంత పవిత్రమవుతాను అంటే శ్రీరంగంలో ఉన్నవాడు ఇప్పుడు త్రికరణ శుద్ధులైపోయారనమాట. ఎంత అదృష్టవంతులో చూడండి. రంగడు 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 అనుకుంటూ రంగడి యొక్క సేవలో ఉన్నారు అంటే ఆ త్రికరణ శుద్ధి. అందుకని నన్ను పరిశుద్ధరాలిని చేసిన వాడ, మనసులో నిన్ను ధ్యానించి నోటితో నిన్ను అని చేతులతో నీకు నమస్కరించి నేను త్రికరణ శుద్ధిని పొందుతున్నాను. ఎన్నం పని కన్మరగా గొప్పదైనటువంటి చల్లటి నీరు కళ్ళలో కలిగిన వాడా అన్నారు. ఇక్కడ చల్లని అని అనకపోతే దుఃఖంతో అనుకుందాం. చల్లని అని అనడం వల్ల ఏమైంది? ఆ రంగనాథుడిని తలుచుకునేటప్పటికీ ఒక్కసారి వద్దేన అంజలిన తదేన శిరస గాత్రే సర్వమాబ్దమై కంఠేన స్వరగంజనేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున ఇంత జరిగిపోయిందండి శరీరంలో మార్పు. రంగనాథ అనేటప్పటి కళ్ళలోకి నీళ్ళు వచ్చేసి ఆనంద బాష్పాలుగా మారి అవి చల్లగా బుగ్గల మీద పడుతున్నాయి. మరోపరి కన్మలుగా చల్లటి ఆనంద బిందువులు స్రవిస్తూ ఉండగా ఇరుక్కు అలాగ ధ్యానంలో ఈ ఆళ్వారి నాయక రంగనాథ అనుకుంటూ ఉండిపోయింది. ఎంత అద్భుతమైనటువంటి అవస్థని చెప్పారో చూడండి నమ్మాళ్వార్లు. అంటే మనం చేస్తాం ధ్యానం గాని చదవమన్నారు కాబట్టి ధ్యానం అనే ఆ మాటను కూడా చదివేస్తాం. ధ్యానం చేయడం ప్రదేశ ధ్యానం ఏమన్నారు కదా. ధ్యానం అంటే మీరు మనస్సులో హృదయ పలకాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ స్వామిని ప్రతిష్ఠించుకొని ఆయన్ని చూసి ఆనంద బాష్పాలు తెచ్చుకోవాలని కానీ ధ్యానం ధ్యానం చదవాలి అది ధ్యానం అనేసి చదివేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం కాదు అని చమత్కారంగా అంటారు. ఏమంటే అయితే ధ్యానం చదవడం తప్ప అంటే తప్పు కాదు, కనీసం ఆ మాట అన్నా ఓహో ఇప్పుడు భగవంతుడిని తలుచుకోవాలి అని గుర్తొస్తుంది కాబట్టి చదివినా కూడా ఏం తప్పు లేదని. తప్పు కోసం చెప్పట్లేదు, పరిణతి రావాలి అని చెప్పడం కోసం అనమాట. వెంటనే మీ హృదయం అనేది ఒక వేదికగా మారిపోవాలి. అక్కడ శ్రీరంగనాథుడు శయనించి ఉండాలి. ఆయన యొక్క దివ్యమంగళం విగ్రహాన్ని మనం మన మనస్సుతోటి మనసారా ధ్యానిస్తూ నోరారా కీర్తిస్తూ చేతులారా నమస్కరిస్తూ చేయగలిగినటువంటి తాదాత్మ్య స్థితి నీకు రావాలి అని చెప్పడం ఈ పాసనంలో పరమార్థం. త్రికరణ శుద్ధి అనేటువంటిది కలగాలి అని చెప్పేటువంటి పరమార్థంగా చెప్తున్నారు. దీన్ని పాల తున్బంగళ్ ఇన్బంగళ్ పడైతాయి పట్టిలాల్ పట్ట నిన్నానే కార செக்கரத்தாய் கடலிடம் கொண்ட கடல் வண்ணா கண்ணனே என்னும் செயல்கொள் தன்புழல் சோழ் திருவரங்கத்தாய் என்னும் என் தேத்தனே என்னும் கோலமாமணி கண் பன்மல்ல இருக்கும் என்னுடைய கோமள கொழுந்தே தேவேசம் கோலநாதம் தலை கமலசம் பத்மநாபன்